స్టార్ మా ఛానల్లో గత ఏడాది ప్రసారమైన కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ మొదటి సీజన్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఈ సీజన్ ద్వారా దాదాపుగా నలుగురు బిగ్ బాస్ సీజన్ 8 లోకి అడుగుపెట్టారు. మొదటి సీజన్ పెద్ద హిట్ అవ్వడంతో రెండో సీజన్ ని కూడా రీసెంట్ గా మొదలుపెట్టారు. ఈ సీజన్ కి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. టీఆర్పీ రేటింగ్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సీజన్ కూడా మొదటి సీజన్ లాగానే ఫన్ మరియు ఎమోషన్స్ తో నడుస్తోంది. ప్రస్తుతానికి అయితే అబ్బాయిల కంటే అమ్మాయిలు పైచేయి సాధించారు. గత సీజన్లో అబ్బాయిలు కప్ కొట్టిన విషయం తెలిసిందే. ఇకపోతే ఆదివారం ప్రసారం అవ్వబోయే ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమోని రిలీజ్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రోమో ప్రారంభం మొత్తం చాలా ఫన్నీగా అనిపించింది. ఈ వారం మూవీ థీమ్ కావడంతో కంటెస్టెంట్స్ అందరూ పాపులర్ మూవీ క్యారెక్టర్స్ గెటప్స్ లో దర్శనమిచ్చారు. ఇమ్మాన్యుయల్, సింగర్ సాకేత్, రాజు పలువురు పండించిన కామెడీ బాగా పేలింది. అంతా బాగా వెళ్తుంది అనుకుంటున్న సమయంలో మానస్ మరియు హమీదాకి మధ్య గొడవ జరగడం హాట్ టాపిక్ గా మారింది. ఇరువురి మధ్య పోటీ జరుగుతున్నప్పుడు మానస్ అమ్మాయిలు తొండి ఆట ఆడుతున్నారు అంటారు. అప్పుడు జబర్దస్త్ ఐశ్వర్య మీవాడు కూడా ఇందాక అలాగే చేశాడు కదా అంటుంది. తర్వాత చాలా వాదన జరిగినట్టుగా ఉంది. ప్రోమోలో మనకి అంతా చూపించలేదు కానీ హమీదా మాత్రం చాలా ఫైర్ అయింది. అమ్మాయిలు గెలుస్తున్నారంటే చాలు మీకు కొత్త పాయింట్స్ గుర్తుకొస్తాయని మండిపడుతోంది. అప్పుడు మానస్ తొండి ఆట ఆడి గెలవడం కాదబ్బా, నిజాయితీగా ఆడి గెలవండి. నువ్వు సెన్స్ తో మాట్లాడితే నీకు సమాధానం చెప్తాను, సెన్స్ లేకుండా మాట్లాడితే అసలు సమాధానం చెప్పను అంటూ హమీదా మీద ఫైర్ అవుతారు మానస్. బయట హమీదా, మానస్ మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్స్ గా ఉన్నారు. హౌస్ లో ఉన్నప్పుడే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అంటూ రూమర్స్ వచ్చాయి. అంత క్లోజ్ గా ఉండేవాళ్ళు. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తర్వాత మానస్ బ్రహ్మముడి సీరియల్ చేశారు. ఇది కూడా పెద్ద హిట్. ఈ సీరియల్లో స్వప్నగా హమీదా నటించింది. కానీ ఏమైందో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో హమీదా సీరియల్ నుండి తప్పుకుంది. అలా బయట ఎంతో మంచి స్నేహితులైన వీళ్ళిద్దరూ కేవలం ఒక షో కోసం కొట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.